ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారంట. అయితే ఏంటి, పైరసీ వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందంట. అంటే ప్రజలకు 20,000 కోట్ల రూపాయలు లాభం జరిగిందనేగా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళేమైనా నీతి నిజాయితీగా ఉన్నారా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిగా. అట్టర్ ఫ్లాప్ సినిమాని తీసుకొచ్చి సూపర్ హిట్, బ్లాక్ బ్లస్టర్ అంటూ అబద్ధాలు చెబుతున్నారే. సినిమా హిట్ కాకున్నా సక్సెస్ మీట్లు పెట్టి మరీ సూపర్ హిట్ అని చెబుతారే. 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు అయిందని అబద్ధాలు చెబుతారే. సినిమా హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు మాత్రం 100 రూపాయలు పెంచడానికి తలప్రాణం తోకకు వస్తుందా? ప్రేక్షకులే దేవుళ్ళని చెప్పి ఆ సినిమా ప్రేక్షకులకే గుండు కొడుతున్నారే. మీ హీరో రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ అంత అవ్వదు కదా. మీరు డబ్బులు సంపాదించాలనే స్వార్థంతో సినిమా తీసి ప్రేక్షకుల బలహీనతను అడ్డు పెట్టుకుని వాళ్ళ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారే. 25 రూపాయలు కూడా విలువ చేయని పాప్కార్న్ని 2-3 వందలకు అమ్మేస్తున్నారే. 10 కోట్లు కూడా రాని సినిమాకి 100 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్లు వేస్తున్నారే. పేషెంట్కి వైద్యం చేయాల్సిన పోలీసులు డాక్టర్కి వైద్యం చేస్తున్నారు. ప్రాబ్లం పైరసీలోనో ఐబొమ్మలోనో లేదు, సినీ ఇండస్ట్రీలో ఉంది. పిఆర్ టీంలను పెట్టుకుని మరి మీ హీరో కంటే మా హీరోనే గొప్పోడని ఫ్యాన్లని కొట్టుకునేలా చేస్తున్న హీరోలని అరెస్టు చేయాలి. రోజంతా కష్టపడి పనిచేస్తున్న సినీ కార్మికులకు 10 రూపాయలు జీతం పెంచలేని ప్రొడ్యూసర్లను అరెస్టు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా సినిమా వాళ్లకు మాత్రం అడిగిన వెంటనే టికెట్ ధరలను అమాంతంగా పెంచుతున్న ప్రభుత్వాన్ని అరెస్టు చేయాలి. స్టీల్ ప్లాంట్ ని, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల గుండెల మీద తంతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజలందరూ రోడ్ల పాలైనా సరే కనీసం పట్టించుకోకుండా వీళ్ళ సినిమాకైతే మాత్రం ఫంక్షన్లు పెట్టి మరి మా సినిమాకి రండి, మా సినిమానే చూడండి అని చెబుతున్న సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని అరెస్టు చేయాలి. ఐబొమ్మ రవిని అరెస్టు చేశారు. రేపు మన బొమ్మ మహేష్ వస్తాడు. ఏం చేస్తారు? ఒకడు పోతే 100 మంది పుట్టుకొస్తారు. అంతేగా.